శ్రీ గురుభ్యో నమః. చిన్ననాటి మధురమైన చందమామ కథలకు స్వాగతం. పిల్లలు, ఈరోజు మనం 2 చిట్టి కథలను విందాం. మొదటిది చిత్రకారుల యుక్తి. పూర్వం జయ విజయులని 2 చిత్రకారులు ఉండేవారు. వారు చాలా ప్రతిభావంతులు. వారు ఏ కొత్త మనిషినైనా సరే కొద్దిసేపు చూసి ఆ మనిషి రూపం చిత్రించగలిగేవాడు. తాము చూడని మనిషిని సైతం వర్ణించగా విని ఎరిగిన వాళ్ళు పోల్చుకునేలాగా చిత్రించగలిగేవాళ్ళు. వారు తమ అపూర్వ శక్తులను అనేక రాజస్థానాలలో ప్రదర్శించి ఆయా రాజ్యాధినేతల మెప్పును పొందడమే గాక ఎన్నో బిరుదులు బహుమానాలు పొందుతూ దేశాటన చేశారు. ఒకనాడు వారు గోపాల శర్మ అనే రాజు యొక్క ఆస్థానానికి వచ్చి అక్కడ కూడా తమ ప్రజ్ఞను ప్రదర్శించారు. వారి ప్రదర్శన చూసిన గోపాల శర్మ అమితమైన ఆనందాన్ని ఆశ్చర్యాన్ని పొందాడు. అనంతరం గోపాల శర్మ వారితో, మీరు ప్రతిభావంతులని నేను నమ్ముతున్నాను. అయితే మీకు ఒక చిన్న పరీక్ష పెడతాను. అన్ని రకాల జ్ఞానం కంటే ఆత్మజ్ఞానం గొప్పదని పెద్దలు చెబుతారు. అది కళలలో కూడా నిజమేనని నా ఉద్దేశం. మీరు నిజంగా ప్రతిభావంతులే అయితే మీరు మీ చిత్తరువులనే వేసి నాకు చూపించండి అని, అవి వాస్తవాలను పోలి ఉన్నట్టయితే నేను మీకు నిజంగా మంచి బహుమానం ఇచ్చి సత్కరిస్తాను. లేదంటే మీ తలలు నరికించి మా కోట గుమ్మానికి వేలాడదీయిస్తాను అన్నాడు. ఆ మాటలకు జయ విజయులు ఆశ్చర్య భయాందోళనతో తెల్లబోయి ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. వారి ప్రవర్తనలోని అంతరార్థాన్ని అర్థం చేసుకున్న గోపాల శర్మ చిన్నగా నవ్వుతూ, మీరు తరచూ మీ ముఖాలను అద్దంలో చూసుకుంటూనే ఉంటారు కదా, ఆ ముఖాలను చింత్రించడం మీకేమంత కష్టం అని అలా కనిపించి వెళ్ళిపోయిన దానికంటే చిత్తరువు అచ్చుగుద్దినట్టు వేశారే, అంతకంట ఇది కష్టమైన పని కాదే. ఈ మాత్రం దానికి మీరు ఇంతగా సందేహిస్తున్నారెందుకు అన్నాడు. జయ విజయులు ఒకరినొకరు చూసుకున్నారు. ఒకరి ముఖాలను ఒకరు పరీక్షించుకున్నారు. వారి కళ్ళు ఏవో మాట్లాడుకున్నాయి. సరే మహారాజా, ఈ పరీక్షకు మేము నిలబడతాం అన్నారు వారు. రాజు సైనికులను పిలిచి, ఈ చిత్రకారులిద్దరికీ ఒక గదిలో ఉంచి చిత్రాలు పూర్తయ్యాక వాటిని నా వద్దకు తీసుకురండి. వారుండే గదిలో అద్దాలు కానీ అద్దాల లాంటివి కానీ ఏమీ లేకుండా చూడండి అన్నాడు. సైనికులు వారిని ఖాళీ గదిలోకి తీసుకుని పోయారు. ఎవరి ముఖం వారు చిత్రించడం సులువైన పని కాదు. అద్దంలో చూసుకున్నప్పటికీ ప్రతిబింబాలు కుడి ఎడములుగా వ్యత్యాసంగా ఉంటాయి. ఆ కారణం చేతే జయ విజయులు ఎవరి ముఖం వారు వేసుకోవడానికి ప్రయత్నించినట్టయితే ఫలితం సరిగ్గా ఉండేది కాదు. అయితే వారు ఆ పని చేయటానికి ప్రయత్నించలేదు. జయుడి ముఖాన్ని విజయుడు, విజయుడి ముఖాన్ని జయుడు చిత్రీకరించడం ఆరంభించారు. ఒక గడియ లోపల 2 చిత్రాలు ముగిశాయి. వారు తమ తమ చిత్రాలను వేరువేరు పెట్టెలలో పెట్టి సైనికులకిచ్చి వారిని రాజుగారి వద్దకు పంపించారు. రాజుగారి చేతిలో అందగానే 2 పెట్టెలు కలిసిపోయాయి. అయినా వాటిలో ఉన్న 2 చిత్తరువులు చెరొక చేత్తోనూ పట్టుకుని వాటిలో గల వాస్తవ చిత్రణను దిగ్భ్రాంతి చెందిపోయాడు. చిత్రకారులు చేసిన యుక్తి ఆయనకు స్ఫురించలేదు. ఆయన జయ విజయులిద్దరినీ సభకు రావించి వారిని శక్తికి ఎంతో కొనియాడి 2కి ఘనంగా సన్మానం చేసి పంపించాడు. ఇప్పుడు 2వ కథ విందాం. ఈ 2వ కథ శీర్షిక తీరని కోరిక. వెంకటేశం కష్టజీవి. పొట్టకూటికై కూలి పని కోసం ఎంత దూరమైనా వెతుక్కుని వెళ్తుంటాడు. అతడికి కొద్ది కాలం క్రితమే పెళ్ళయింది. భార్య పేరు నాగమణి. ఆమె పరమ పిసినారి, వట్టి డబ్బు మనిషి. ఎప్పుడూ డబ్బు వెనకేయాలనే ఆమె తపన. పెళ్లి కాకముందు తల్లి సీతమ్మ అతనికి ఇష్టమైనవన్నీ వండి పెట్టేది. ఇప్పుడు పొద్దస్తమానం కష్టపడ్డా గంజినీళ్లకై పరిమితం చేసింది నాగమణి. ఆ సంగతి అతడి తల్లికి కూడా మనస్తాపం కలిగించినా కోడలి నోటికి భయపడి నోరు విప్పేది కాదు. అక్కడికి వెంకటేశం భార్యతో, ఇదిగో నాగమణి, ఒళ్ళొంచి పనిచేసే నాకు బలమైన తిండి కావాలి, లేకపోతే నేనెంతో కాలం బ్రతకను. నా మాట విని ఇంట్లో ఉన్నంతలో కాస్త శుభ్రంగా వండిపెట్టు, లేకపోతే నీ పసుపు కుంకాలకి ముత్తైదుతనానికి నష్టం అనేవాడు. కానీ నాగమణి ఆ మాటలు ఏమీ వినిపించుకునేది కాదు. విసిగి వేశాడిన వెంకటేశం ఒకనాటి సాయంత్రం పనిలోంచి వచ్చి చిరాగ్గా వాకిట్లో చతికిలి పడ్డాడు. ఆ పక్కనే నాగమణి ప్రేమగా పెంచుతున్న కోళ్లు మేస్తున్నాయి. వెంకటేశానికి వాటిని చూడగానే ఓ బ్రహ్మాండమైన ఆలోచన తట్టింది. ఎలాగూ తన భార్య చూస్తూ మంచి కూర వండిపెట్టదు. ఏదో వంకన ఒక కోడిని చంపేస్తే చచ్చినట్టు కోడికూర వండి తీరుతుంది అని తలచి సరిగ్గా అప్పుడే నాగమణి ఇంట్లోంచి బయటికి రావడం గమనించి, ఛత్ వెదవ కోళ్ళు, అలా దూరంగా పోయి మేయొచ్చు కదా
ఇక్కడ ఏముంది మీ బొంద అని బెదిరిస్తున్నట్టు నటిస్తూ చేతికర్రతో చాచి ఒకటిచ్చాడు. ఆ దెబ్బతో ఒక కోడి గిరగిరా తిరిగి పడిపోయింది. అది చూసిన నాగమణి, నీకిదేం పాడు బుద్ధయ్యా, ఇది నిన్నేం చేసిందని అట్టా కొట్టి చంపావు? ఎంతైనా నీ బుద్ధి బయటపడింది. నాకు కోడి కూర తినాలనుందంటే నేనే కోయించేదాన్నిగా అంది. వెంకటేశం భార్య మాటలకు ఆశ్చర్యపోయాడు. అంతలోనే నాగమణి, దాని ఈకలు తీసి కాల్చిపట్రా అంది. ఆమె అలా అనగానే వెంకటేశం ఒక్కసారి కలల్లో తేలిపోయాడు. కోడికూరని తన భార్య కొసరి కొసరి వడ్డిస్తుంటే తాను లొట్టలేసుకుని సంతృప్తిగా తింటున్నట్టు ఊహించుకోసాగాడు. అంతలోనే నాగమణి భర్త డొక్కలో మోచేత్తో ఒక పోటు పొడిచి, ఏంటలా చూస్తూ ఉండిపోయావు, త్వరగా దాన్ని కాల్చి ఈకలు పీకి పట్రా అంది. భార్య మోచేతి పొడుపుతో ఈ లోకంలోకి వచ్చిన వెంకటేశం సంబరపడిపోతూ భార్య చెప్పినట్టే చేసి ముక్కలుగా తరిగేసి భార్యకిచ్చి ఎన్నడూ లేనిది ఆ రోజు ఊరి బయట షికారుకి వెళ్ళాడు. వెంకటేశం ఇప్పుడు ప్రపంచాన్ని జయించినంత ఆనందంగా ఉంది. ఈ రోజు కోడికూర తినబోతున్నాననే ఆరాటంతో కొద్దిసేపటికి ఇంటికి వచ్చాడు. అన్నం పెట్టాను తినవయ్యా అని నాగమణి అనగానే తినబోయే కోడికూర రుచిని తలుచుకుంటూ లొట్టలేస్తూ హుషారుగా వెళ్లి కంచం ముందు కూర్చున్నాడు వెంకటేశం. అన్నం కంచం పక్కన అన్న చారు గిన్నెను చూసి, పర్వాలేదే, కోడికూరలకు బాగుంటుందని చారు కూడా పెట్టింది అనుకుని కూనరాగం తీస్తూ, నాగమణి త్వరగా కోడికూర వడ్డిచ్చు అన్నాడు. దానికి నాగమణి, కోడికూర ఇంకెక్కడిది, నేను కోసిన మాంసం ఇరుగు పొరుగు వాళ్ళకి వాటా వేసి అమ్మేశానుగా అంది. అంతే. వెంకటేశం గుడ్లు తెలవేసి, ఈ జన్మకి నా కోరిక తీరదు అనుకుంటూ చారు నీళ్లతోటే సంతృప్తి పడ్డాడు. కథ కంచికి, మనం ఇంటికి.